హాయ్, నా పేరు ఉదయ్ కుమార్ రేఖ. 21 డేస్ క్యాన్వా కోర్సులో ఈరోజు డే 8. ఈరోజు మనం లేయర్స్ అండ్ పొజిషన్స్ గురించి నేర్చుకుందాం. లేయర్స్ అర్థమైతే డిజైన్ మన కంట్రోల్లో ఉంటుంది. మీరు ముందుగా ఎడిట్ చేసే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత క్యాన్వాలో ఏదో ఒక సైజ్ తీసుకోండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ని యాడ్ చేసి అడ్జస్ట్ చేయండి. తర్వాతకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసి ఆ సేమ్ పొజిషన్లో అడ్జస్ట్ చేయండి. తర్వాత టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ మీద ట్యాప్ చేసి కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటి పక్కకి మూవ్ చేస్తే లేయర్స్ అండ్ పొజిషన్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా లేయర్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనం యాడ్ చేసిన ప్రతి ఎలిమెంట్ కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ కనిపిస్తున్న డాట్స్ని పట్టుకొని కిందకి జరిపితే ఇలా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది. లేదా పొజిషన్ మీద ట్యాప్ చేసి బ్యాక్వర్డ్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న డూప్లికేట్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. తర్వాత టెక్స్ట్ అడ్జస్ట్ చేయండి, సేమ్ పొజిషన్లో పెట్టండి. కింద కనిపిస్తున్న టూల్ బార్ని మూవ్ చేసే ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సైడ్కి మూవ్ చేసే హెలో అనే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేసి థిక్నెస్ని అడ్జస్ట్ చేయండి. ఇలా సింపుల్గా లేయర్స్ని యూజ్ చేయవచ్చు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నా కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.